హాయ్ ఫ్రెండ్స్, పొద్దున ఒక ఇన్ఫర్మేషన్ రాంగ్ అయింది, ఏమనుకోకండి. సారీ చెప్తున్నా, ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. టికెట్ ఫినాలే రేసు నుండి తనూజ అవుట్ అయిపోయింది, అలాగే సంజన కూడా అవుట్ అయిపోయింది. ఇది ఎలా అవుట్ అయిపోయారు ఏంటనేది, ఏం టాస్కులు పెట్టారు అనేది ఇప్పుడు ఒక ప్రోమో వచ్చింది. మార్నింగ్ నుండి మొత్తం 3 ప్రోమోలు వచ్చినాయి. ఫస్ట్ టాస్క్ ఆడారు, లైవ్లో జరిగింది అది. ఇమాన్యుయల్, కళ్యాణు, రీతు వీళ్ళు ముగ్గురు ఆడితే ఇమాన్యుయల్ గెలిచిండు. ఇమాన్యుయల్ని ఒకళ్ళని ఎంచుకోమంటే ఎంచుకోగాని నీతోనే ఎవరు ఆడుతారో వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు, లేదంటే ఓడిపోయిన వాళ్ళు అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అంటాడు అనమాట. బిగ్ బాస్ అయితే ముందే చెప్పిండు ఎవరు ఓడిపోతారో. అంటే ఫస్ట్ ముగ్గురు ఆడినప్పుడే ఇంకో ఛాన్స్ ఉంటుంది అనమాట, అట్లా అనమాట. అయితే ఇందులో సంజన గారిని తీసుకున్నాడు. సంజన గారు అయితే బాగా ట్రై చేశారు, కానీ పాపం అవుట్ అయిపోయింది ఆమె. టాస్క్ ఓడిపోయి అవుట్ ఆఫ్ ద రేస్ అయింది. ఇక తనూజ నెక్స్ట్ ముగ్గురు ఆడతారు, డెమాను, తనూజ, బర్నీ. వీళ్ళు పూలు ఏరి మడ్లో పెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఇక బర్నీ గారు డెమాన్ని ఆపుతున్నారు. మన తనూజ పూలన్నీ డెమాని తీసేస్తుంది, అందరు తీసేసుకుంటున్నారు అనుకో. మరి తన అవతల ఒకళ్ళు ఆపుతున్నారు, ఒకళ్ళు పూలు తీసేస్తంటే ఒక్కడే ఎలా గెలుస్తాడు? నేనేంటబ్బా డెమాన్ ఎలా ఓడిపోయింది ఈ టాస్క్ని అని అనుకున్నా. కానీ ఇంత సింపుల్ టాస్కులు పెట్టిండి ఏంటో బిగ్ బాస్, నాకు అర్థం కాలే. మంచి హార్డ్ టాస్కులు పెడితే టికెట్ ఫినాలే అంటే ఇద్దరు అట్లా టాస్కులు పెట్టుకుంటూ పోతే బాగుండేది. చదరంగం అని పెట్టిండు. అగ్ని పరీక్ష షోలో ఎవరు గెలిస్తే వాళ్ళ ఆ బ్లాంక్స్ ఫిల్ చేసుకోవడం, మళ్ళీ వేరే వాళ్ళని సూట్ చేసుకొని ఆడడం, మళ్ళీ వాళ్ళకి కొన్ని బ్లాంక్స్ రావడం, అట్లా చూసాం కదా మనం. అట్లాంటి టాస్క్ ఇక్కడ డెమాన్ అవుట్ అయింది, తనూజ గెలిచిందనమాట. నెక్స్ట్ తనూజ సుమన్ శెట్టిని తీసుకొని బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడిందట. బ్యాలెన్సింగ్ టాస్క్లో చాలా బాగా ఆడారు ఇద్దరు, కానీ లాస్ట్కి సుమన్ శెట్టి గెలిచిండట. మరి అది అయినా తనూజకి టికెట్ ఫినాలే, తనూజకి, కళ్యాణ్ ఇలాంటి వాళ్ళకి, ఇమాన్యుయల్ కూడా అవసరం లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అట్లా అదే అనమాట జరిగింది. మరి అది సపోర్టింగ్ టాస్కా లేకపోతే బ్యాలెన్స్ చేయడం అనేది నాకు క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఇక ఓటింగ్ విషయానికి వచ్చేసరికి తనూజానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. కళ్యాణ్ నామినేషన్లో లేడు, ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు, కాబట్టి అయినా ఆమెకి ఓటింగ్ ఫస్ట్ నుండి ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. సెకండ్ ప్లేస్లో మాత్రం డెమాన్ ఉన్నాడు. డెమాన్కి కళ్యాణ్ ఓట్స్ అలా షేర్ అవుతున్నట్టున్నాయి, కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం వల్ల సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో మాత్రం సంజన గారు ఉంది. పెద్ద ఓటింగ్ ఏం కాదు, మామూలు మీడియా ఒక యావరేజ్గా పడుతుంది అనమాట. ఫోర్త్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి, సంజన గారికి దగ్గరే పడుతుంది అనమాట. తర్వాత ప్లేస్లో రీతు ఉంది, ఆ తర్వాత ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికి దగ్గర చాలా క్లోజ్ ఓటింగ్ పడుతుంది అనమాట. రీతు ఈ వారం పెద్ద మరి మొన్న ఇందాక టాస్కులు అయితే 0, ఒక్కడు కూడా తేలే. కళ్యాణ్ 4, 6 ఇమాన్యుయల్, రీతు చౌదరి అయితే ఒక్కటి కూడా తేలేదు. ఆడిన టాస్క్లో అంత గోల్ చేసింది టాస్క్ ఆడడానికి. ముందే చెప్పకుండా నేను ఆడతా అని అది మ్యాథ్స్ టాస్క్ అని మళ్ళీ అంటుంది. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.